నవ్వే సూటిగా తెలిపిందే రాయిగా. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో అయితే ఏ విధంగా ఉందో చూడడానికి అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా ఫ్రెండ్స్. అటువంటి ఫాస్టర్ వీడియో ఎడిటింగ్ అయితే మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇటువంటి మంచి మంచి వీడియోస్ని ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ దగ్గర కైన్మెష్ యాప్ అయితే ఉండాలి. ఒకవేళ మీ దగ్గర కైన్మెష్ యాప్ లేకపోతే నేను వాడే 5.0 న్యూ వెర్షన్ కైన్మెష్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్, ఇంక వీడియోని లైక్ చేయకపోతే మీరు వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఇటువంటి మంచి మంచి వీడియోస్ అండ్ టెంప్లెట్స్ మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈ వీడియోని కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక ఇటువంటి మంచి మంచి టెంప్లెట్స్ అండ్ వీడియోస్ మీకు కూడా కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతిరోజు ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఓకేనా, ఇంకెటువంటి లేట్ చేయకుండా టాపిక్ లాగా అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకున్న కైన్మెష్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. పైన క్రియేట్ నవ్వడం కదా, నేను యారో సింబల్ పెట్టి చూస్తున్నా ఫ్రెండ్స్. అక్కడ క్రియేట్ నవ్వడం కదా, దాని అయితే క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా 7 రేషియోస్ అయితే అడుగుతుంది. ఓకేనా, మీరు ఓల్డ్ వెర్షన్ కైన్మెష్ వాడుతున్నట్టయితే 3 రేషియోస్ అయితే అడుగుతుంది. న్యూ వెర్షన్ కైన్మెష్ వాడుతున్నట్టయితే 7 రేషియోస్ అయితే అడుగుతుంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం అయితే ఒక రేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఒక రేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం అయితే ఏ రేషన్ అయితే వీడియో అయితే ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ రేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 16:9 రేషన్ అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రైట్ సైడ్ పైన నెక్స్ట్ అనగా అయితే క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీ యొక్క ఫోన్ ఉన్న ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే ఇక్కడ యాడ్ అవుతాయి. ఓకేనా, నేను ఇందులో వాడే ప్రతిదీ ఇమేజ్ అండ్ టెంప్లెట్స్, పిఎన్జీ బార్డర్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ మెటీరియల్ స్టాక్ లింక్ ఉంటుంది. ఆ యొక్క లింక్ని ఇచ్చేసి నేను వాడే ప్రతి ఫైల్స్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, నేను యూజ్ చేసే ప్రతి మెటీరియల్ అయితే హెచ్డీ క్వాలిటీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీరు అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఉంటుంది కదా, డిస్క్రిప్షన్ నుంచి ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యొక్క బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడడానికి అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా ఫ్రెండ్స్. ఓకేనా, స్టార్టింగ్ మనకు వచ్చింది. స్టార్టింగ్ మనకు వస్తున్న రెడ్ మార్క్ అని 0 పెట్టుకొని లేయర్ పైన ఇచ్చేసి మీడియా పని చేసి మీరైతే కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక సాంగ్ అయితే డౌన్లోడ్ చేస్తుంటారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క సాంగ్ అయితే క్యాచ్ చేసుకోండి. ఓకేనా, మీకు నచ్చిన సాంగ్ని మీరైతే ఏ సాంగ్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ సాంగ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి అయితే యాడ్ చేసుకోండి. మీకు నచ్చిన సాంగ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, కిందకు వస్తే ఇక్కడ చూడండి బ్లెండింగ్ అప్పుడు ఏమని కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఓకేనా, దాన్ని ఇచ్చేసిన కదా ఇక్కడ స్క్రీన్ అప్ చేయండి. ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ ఉన్న బ్లాక్ అయితే పోయి ఫ్రెండ్స్ ఆ యొక్క సాంగ్ లిరికల్ అనేది మనకు వీడియో మీద అయితే యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి బ్యాక్ రండి. పైన బ్లెండింగ్ అనుకుని ఏమో ఇచ్చేస్తే బ్యాక్ వస్తాం. కొంచెం పైకి వెళ్తే ఇలా చూడండి, కొంచెం పైకి వెళ్తే ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది అయితే క్లిక్ చేయండి. దాన్ని ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్. ఓకేనా, సెకండ్ ఆప్షన్ అయితే కొంచెం అయితే ఈ విధంగా పెంచుకోండి. అదేవిధంగా సాచురేషన్ కూడా ఈ విధంగా అయితే థర్డ్ ఆప్షన్ కూడా పెంచుకోండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో రెడ్ కలర్ ఉంది కదా, ఎక్కువ రెడ్ కలర్ అయితే కొంచెం థిక్గా అయితే అవుతుంది ఫ్రెండ్స్. మీరైతే ఈ విధంగా అయితే పెంచుకోండి. ఓకేనా, తర్వాత అయితే టిక్ మార్క్ ఉంది. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఆ యొక్క సాంగ్ అనేది ఈ విధంగా ఉంది కదా ఫ్రెండ్స్. దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసిన తర్వాత మీరైతే సాంగ్ ఒకసారి ప్లే చేసుకుంటూ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, నేనైతే ఇప్పుడు సాంగ్ అయితే ప్లే చేసుకున్నాను కదా ఫ్రెండ్స్. ఈ విధంగా ప్లే చేసుకున్నాను. నేనైతే ఇక్కడైతే కట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా, ఈ విధంగా ఇక్కడ ఓకేనా, ఇక్కడైతే ఒక ఇమేజ్ మనం అయితే పాయింట్ వైజ్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ చూడండి, ఇక్కడైతే క్లిక్ చేసి ఇక్కడ రైట్ సైడ్ కత్తి సంబంధం అయితే క్లిక్ చేసి ఇక్కడ ట్రిమ్ చేస్తున్నా. ఓకేనా, స్ప్లిట్ హెడ్ అని కదా, అయితే క్లిక్ చేస్తే ఇక్కడ హాఫ్ అయితే కట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ నుంచి ఈ లిరికల్ ఇక్కడ వరకు ప్లే అవుతుంది కదా, ఇక్కడ వరకు ప్లే అయినప్పుడు ఒక ఇమేజ్, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ప్లే అయినప్పుడు ఇంకో ఇమేజ్. ఓకేనా, నేనైతే ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నా. ఓకేనా, అయితే ప్లే చేసుకుని నాకు నచ్చిన విధంగా అయితే ఇక్కడైతే ప్లే చేసుకున్నట్టు కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ దాకా ఒక ఇమేజ్. ఓకేనా, ఇక్కడ వరకు అయితే ఒక ఇమేజ్ ప్లే అవ్వాలి కాబట్టి ఇక్కడైతే కట్ చేసుకుంటున్నా. ఓకేనా, ఈ విధంగా కట్ చేసుకున్నా. నేనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నా. మీరు కూడా మీకైతే సాంగ్ ఒకసారి ప్లే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ప్లే చేసుకున్నప్పుడు మీకు వరకు ఒక సాంగ్ రావాలనుకుంటే ఇక్కడైతే కట్ చేసుకోండి. కొంచెం ఈ విధంగా ప్లే చేసుకున్న తర్వాత మళ్ళీ మీరైతే ఇంకో ఇమేజ్ అయితే ఎక్కడ ప్లే అవ్వాలనుకుంటారో అక్కడైతే కట్ చేసుకోండి. ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. ఎందుకంటే ఈ విధంగా కట్ చేసుకుంటే మీరైతే ఇమేజ్ అయితే యాడ్ చేసినప్పుడు లుక్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తారు. సో ఓకేనా, స్టార్టింగ్ మనకు వచ్చింది. స్టార్టింగ్ మనకు వస్తున్నారా, ఓకేనా, ఫ్రెండ్కి వస్తున్నారా, ఒకసారి చూసినట్లయితే ఆ యొక్క లిరికల్ సాంగ్స్ అయితే ఈ విధంగా అయితే బిట్ కింద కట్ చేస్తుంటారు కదా, ఈ విధంగా కట్ చేసుకోండి. ఓకేనా, మీకు అయితే ఇమేజెస్ అయితే ఎక్కడి నుంచి అయితే ఎక్కడి వరకు అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడైతే కట్ చేసుకోండి. ఓకేనా, స్టార్టింగ్ మనకు వచ్చింది. స్టార్టింగ్ మనకు వస్తున్నారా, లేపరింగ్ చేసి మీడియా పని చేసి మీరైతే మీ యొక్క ఇమేజ్. ఓకేనా, మీ యొక్క ఇమేజ్ అని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, మీకు నచ్చిన ఒక ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ యొక్క ఇమేజ్ అని యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ యొక్క ఇమేజ్ రైట్ సైడ్ ఉండాలా లెఫ్ట్ సైడ్ ఉండాలా అనేది మీరైతే డిసైడ్ చేసుకొని మీరైతే పెట్టుకోండి. ఓకేనా, నాకైతే ఈ యొక్క ఇమేజ్ అనేది రైట్ సైడ్ అయితే ఈ విధంగా ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా ఉన్న తర్వాత ఇక్కడైతే ఈ విధంగా జూమ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఇమేజ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరికి స్వైప్ చేయండి. ఓకేనా, ఈ విధంగా చివరికి అయితే స్వైప్ చేయండి. మన వీడియో ఎంత ఉందో అంత అయితే ఈ విధంగా స్వైప్ చేయండి. ఓకేనా, ఈ విధంగా స్వైప్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు డౌట్ రావచ్చు,
ఇదేంటి బ్రో మీరైతే చివరి వరకు అయితే యాడ్ చేసుకున్నారు ఇమేజ్ అనేది. మీరైతే హాఫ్ ఆఫ్ ఇమేజ్ మనకి ఇష్టమైన ఇమేజ్ అయితే పెట్టుకోవచ్చు అన్నారు కదా అనుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ స్టార్టింగ్ మనకి వస్తుంది కదా, మళ్ళీ మనం తీసుకున్న మనకి ఇమేజ్ ఉంటుంది కదా, దాని అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ పైన ఇన్యామ్స్ ఉంది కదా, అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత కిందకు వస్తే స్క్రోల్ డౌన్ ఉంది కదా, అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ విధంగా 0.5 పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా 0.5 పెట్టుకున్న తర్వాత బ్యాక్ రన్ పైన ఇన్యామ్స్ ఉంది కదా, క్లిక్ చేస్తే బ్యాక్ వస్తాం. ఒక బ్యాక్ వస్తుంది కదా, ఇక్కడైతే అవుట్ యానిమేషన్ ఉంది కదా, థర్డ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన కిందకి రాను. కిందకి వస్తే ఇక్కడ చూడండి స్క్రోల్ అప్ అని కదా, అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా పైకి అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఇమేజ్ అయితే పైకి అయితే ఎండ్ అయిపోవడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడైతే 0.5 పెట్టుకోండి. తర్వాత అయితే టిక్ మార్క్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా టిక్ మార్క్ ఇస్తున్న తర్వాత మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లిరికల్ సాంగ్ అనేది ఏ విధంగా కట్ చేసుకున్నామో మనకు ఇమేజ్ కూడా అదే విధంగా అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడైతే మనం తీసుకున్న ఇమేజ్ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం అయితే లిరికల్ సాంగ్ అనేది ఎక్కడైతే కట్ చేసినామో అక్కడైతే ఈ విధంగా పెట్టుకోండి. ఓకేనా, ఈ విధంగా పెట్టిన తర్వాత రైట్ సైడ్ పైన కత్తి సంబంధం అయితే క్లిక్ చేసి ఇక్కడ స్పిరిట్ చేయడం కదా థర్డ్ దాని అయితే క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఈ పక్క అయితే కట్ అయిపోతుంది. ఓకేనా, ఈ విధంగా అయితే కట్ చేసుకుంటూ అయితే ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఓకేనా, మనం అయితే సాంగ్ అయితే ఆ యొక్క లిరికల్ సాంగ్స్ అయితే ఎక్కడెక్కడ కట్ చేసుకున్నామో అక్కడైతే ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. ఓకేనా, నేనైతే ఈ విధంగా అయితే కట్ చేసుకున్నా. ఓకేనా, మీరైతే ఈ విధంగా బిట్స్ వేజ్ అయితే కట్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు చేసిన అదే ఇమేజ్ ఒకసారి క్లిక్ చేయండి. ఓకేనా, ఫస్ట్ ఇమేజ్ అయితే క్లిక్ చేయండి. మీరు కట్ చేసిన దాంట్లో ఫస్ట్ ఇమేజ్ క్లిక్ చేసిన తర్వాత ఓకేనా, నేనైతే రైట్ సైడ్ అయితే ఈ విధంగా పెట్టుకున్నా. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఓకేనా, ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు లెఫ్ట్ సైడ్ కీ ఆప్షన్ కదా, దాని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎండింగ్ పాయింట్కి వచ్చింది. ఓకేనా, ఈ విధంగా ఎండింగ్ పాయింట్కి రండి. కొంచెం అయితే ఈ విధంగా ఎండింగ్ పాయింట్కి రండి. ఈ విధంగా ఎండింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత ఓకేనా, రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఈ విధంగా అయితే మూవ్ చేయండి. ఓకేనా, ఈ విధంగా అయితే మూవ్ చేయండి. తర్వాత టిక్ మార్క్ ఉంది. ఓకేనా, ఇప్పుడైతే ప్లేసెస్ చూసుకోండి. పైనుంచి అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే లెఫ్ట్ సైడ్కి అయితే మూవ్ అవ్వడం జరుగుతుంది. పైకి అయితే ఎండ్ అయిపోవడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడైతే మనం పైన లిరికల్ సాంగ్ ఉంది కదా, దాని అయితే క్లిక్ చేసి మీకు నచ్చిన చోట అయితే ఈ విధంగా లైట్గా రొటీన్ చేసుకోండి. ఇక్కడైతే ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ లిరికల్ బిట్లో కట్ చేసుకున్నాం. సాంగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. మనం కట్ చేసుకున్న ఇమేజ్ కూడా పర్ఫెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం. ఓకేనా, కొంచెం అయితే ఈ విధంగా జరుపుకోండి. మళ్ళీ ఓకే, ఈ విధంగా జరుపుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ ఇమేజ్ ఉంటుంది కదా, అంటే మనం కట్ చేసుకున్న దాంట్లో సెకండ్ ఇమేజ్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ పైన ఒక యారో సింబల్ పెట్టి చూపిస్తాం కదా, ఆ యొక్క బాక్స్ని క్లిక్ చేస్తే ఈ విధంగా మీ యొక్క గ్యాలరీలో తీసుకువెళ్తుంది. ఇక్కడైతే మీకు నచ్చిన ఇమేజ్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ యాడ్ చేసుకున్న వెంటనే మన సెకండ్ ఇమేజ్లో ఫస్ట్ యాడ్ చేసుకున్న ఇమేజ్ అయితే పోయి ఈ యొక్క ఇమేజ్ అనేది యాడ్ అయిపోతుంది. ఆ ప్లేస్ అనేది రీప్లేస్ అయిపోతుంది. ఓకేనా, ఈ విధంగా పెట్టిన తర్వాత దీని అయితే మీరు ఏ ప్లేస్లో పెట్టాలన్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసైడ్ చేసుకోండి. అయితే రైట్ సైడ్ అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నా. ఓకేనా, ఇందాక ఇమేజ్ అయితే లెఫ్ట్ సైడ్కి అయితే మూవ్ అయింది కదా, ఇప్పుడైతే రైట్ సైడ్కి అయితే మూవ్ అయ్యేలా పెట్టుకుంటున్నా. ఓకేనా, ఈ యొక్క ఇమేజ్ను అయితే ఈ విధంగా పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కీ ఆప్షన్ కదా అయితే క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఎండింగ్ రాను. ఓకే, ఈ విధంగా ఎండింగ్ వచ్చింది. ఈ విధంగా ఎండింగ్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఈ విధంగా అయితే మూవ్ చేయండి. ఓకే, ఈ విధంగా అయితే మూవ్ చేయండి. తర్వాత అయితే టిక్ మార్క్ ఉంది. ఓకేనా, ఇప్పుడైతే ఆ యొక్క ఇమేజ్ అనేది పైనుంచి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే మూవ్ అవ్వడం జరుగుతుంది రైట్ సైడ్కి. ఓకేనా, తర్వాత అయితే మళ్ళీ ఆ యొక్క సాంగ్ లిరికల్ ఉంది పైన, దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీని అయితే పర్ఫెక్ట్గా అయితే మీరు అయితే ఏ విధంగా పెట్టుకుంటున్నారో ఆ విధంగా అయితే పెట్టుకోండి. నేనైతే ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు చూసినట్లయితే ఆ యొక్క సాంగ్ ప్లే అవుతుంది. అదేవిధంగా మనకు ఇమేజ్ మూవ్ అవుతుంది. ఓకేనా, తర్వాత మళ్ళీ ఈ విధంగా జరుపుకోండి. ఓకేనా, ఈ విధంగా జరుపుకున్న తర్వాత థర్డ్ ఇమేజ్ అయితే ఇక్కడికి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ మనం తీసుకున్న బిట్లో థర్డ్ ఇమేజ్ కట్ చేసుకున్నాం కదా, ఆ యొక్క ఇమేజ్ అయితే ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క ఇమేజ్ కూడా మనం అయితే రీప్లేస్ చేసుకోవాలి. ఓకేనా, పైన యారో మార్క్ సింబల్ పెట్టి చూపిస్తున్నాం కదా, ఆ యొక్క బాక్స్ని అయితే క్లిక్ చేయండి. మీ యొక్క గ్యాలరీలోకి ఓపెన్ అవుతుంది. ఇందులో నుంచి అయితే మీకు నచ్చిన ఇమేజ్ అయితే ఇక్కడికి యాడ్ చేసుకోండి. ఓకేనా, నేనైతే ఎగ్జాంపుల్ ఈ యొక్క ఇమేజ్ అని యాడ్ చేసుకున్నా. ఓకేనా, మీరు కూడా 2 ఇమేజ్ అని యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు నచ్చిన ఒక ఇమేజ్ అని యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, మీరైతే సింగిల్ వేలో అయితే క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే డబుల్ వేలో కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, మీ యొక్క లవర్ ఇమేజ్ మీ యొక్క ఇమేజ్ కూడా యాడ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు, లేదు సింగిల్ ఇమేజ్ కూడా పెట్టి అయితే మీకు నచ్చిన సాంగ్ అయితే పెట్టి అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత దీని అయితే జూమ్ చేసి ఈ విధంగా అయితే లెఫ్ట్ సైడ్ అయితే పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఇమేజ్ అయితే లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నాం, సెకండ్ ఇమేజ్ అయితే రైట్ సైడ్ పెట్టుకున్నాం. ఇప్పుడు థర్డ్ ఇమేజ్ అయితే లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి కదా. ఓకేనా, థర్డ్ ఇమేజ్లోకి వచ్చినప్పటికీ అయితే గర్ల్ ఇమేజ్ ఒకటి బాయ్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా, మీరైతే మీ యొక్క నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ పైన 3 డాట్స్ అనేది క్లిక్ చేసి డూప్లికేట్ చేయండి. ఓకేనా, ఈ విధంగా డూప్లికేట్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఈ విధంగా క్లిక్ చేయండి. ఓకేనా, ఫస్ట్ ఇమేజ్ అయితే క్లిక్ చేసి ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే పెట్టేసుకోండి. రైట్ సైడ్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ ఉన్న ఇమేజ్ ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కీ ఆప్షన్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎండింగ్ పాయింట్ రండి. ఎండింగ్ పాయింట్ వస్తుందా ఇక్కడ రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ అనేది అయితే క్లిక్ చేసి ఈ విధంగా అయితే మూవ్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే మూవ్ చేసుకోండి. తర్వాత అయితే టిక్ మార్క్ అవ్వండి. ఓకే, ఈ విధంగా అయితే ఆ యొక్క ఇమేజ్ అనేది ప్లే అవ్వడం జరుగుతుంది. ఓకేనా, మళ్ళీ ఇప్పుడు రైట్ సైడ్ పెట్టుకున్న ఆ యొక్క ఇమేజ్ ఉంది కదా అయితే క్లిక్ చేసిన కదా. ఓకే, ఈ యొక్క ఇమేజ్ అయితే మనకు బాయ్ ఇమేజ్ అయితే రీప్లేస్మెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, మీరైతే మీకు నచ్చిన ఇమేజ్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోండి, లేదు సింగిల్ ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, పైన యారో మార్క్ సింబల్ పెట్టి చూస్తాం కదా, ఆ యొక్క బాక్స్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ యొక్క గ్యాలరీలోకి ఓపెన్ అవుతుంది కదా. ఇందులో మీరు ఏ ఇమేజ్ పెట్టాలన్నా వాళ్ళ ఇమేజ్ ఇక్కడ క్యాచ్ చేసుకోండి. ఓకే, అయితే ఎగ్జాంపుల్గా ఈ యొక్క ఇమేజ్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ మీరైతే ఇమేజ్ యాడ్ చేసుకున్న ప్రతి ఇమేజ్ అయితే పిఎన్జీ ఫార్మాట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అయితే ఉండకూడదు ఫ్రెండ్స్, పిఎన్జీ ఫార్మాట్ అయితే ఉండాలి. ఒకవేళ పిఎన్జీ ఫార్మాట్లో ఇమేజ్ కట్ చేసుకొని రాకపోతే కింద డిస్క్రిప్షన్లో బీజీ రిమూవర్ అనే ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క ఇమేజ్ అప్లోడ్ చేసి పిఎన్జీ ఫార్మాట్ అయితే ఇమేజ్ అయితే కట్ చేసుకోండి. ఓకేనా, ప్రతి ఇమేజ్ అయితే పిఎన్జీ ఫార్మాట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఒకవేళ పిఎన్జీ ఫార్మాట్ రాకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంది ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి అయితే మీరు అయితే కట్ చేసుకోండి. ఓకేనా, తర్వాత అయితే ఈ యొక్క ఇమేజ్ని కూడా మనం అయితే కీ యానిమేషన్ అయితే చేయాలి. ఓకేనా, లెఫ్ట్ సైడ్ కీ ఆప్షన్ అయితే క్లిక్ చేసి ఈ విధంగా అయితే లాస్ట్కి అయితే ఎండింగ్ వచ్చింది. ఎండింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ సెకండ్ రైట్ సైడ్ అయితే క్లిక్ చేసి ఈ విధంగా జరుపుకోండి. ఓకే, ఈ విధంగా జరుపుకొని తర్వాత టిక్ మార్క్ ఉంది. ఇప్పుడైతే మన ఇమేజ్ అయితే ఈ విధంగా అయితే మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడడానికి అయితే బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ మనం తీసుకున్న లిరికల్ సాంగ్ కట్ చేసుకున్నాం కదా, ఆ యొక్క సాంగ్ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా సించేజ్లో పెట్టుకొని లైట్గా ఈ విధంగా లైట్గా రోటింగ్ చేసి ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా. తర్వాత మళ్ళీ ఈ విధంగా జరుపుకోండి. ఓకేనా, ఈ విధంగా ఫోర్త్ ఇమేజ్ కూడా మనం అయితే రీప్లేస్మెంట్ చేసుకోవాలి. ఓకేనా, ఆ యొక్క ఇమేజ్ అనేది క్లిక్ చేసి పైన బాక్స్ ఏమో ఉంటుంది, నేను ఎయిర్ మార్క్స్ పెట్టి చూపిస్తున్నా. ఆ యొక్క ఎయిర్ మార్క్ ఎక్కడ పెట్టి చూపిస్తున్నా అక్కడైతే క్లిక్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడైతే మీరైతే ఇంకో ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకేనా, నేనైతే ఎగ్జాంపుల్గా ఇంకో ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకున్నాను. నేనైతే ఈ యొక్క ఇమేజ్ అయితే యాడ్ చేసుకున్నా ఫ్రెండ్స్. మీరైతే మీకు నచ్చిన ఒక ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకేనా, ఓకేనా, తర్వాత అయితే ఈ యొక్క ఇమేజ్ అయితే ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను. ఓకే, ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నా జూమ్ చేసి. ఓకేనా, ఈ విధంగా జూమ్ చేసి ఇక్కడైతే కింద అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఓకేనా, ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ యొక్క ఇమేజ్ని కూడా కీ యానిమేషన్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, లెఫ్ట్ సైడ్ కీ ఆప్షన్ కదా అయితే క్లిక్ చేసి ఈ విధంగా అయితే ఎండింగ్ పాయింట్కి వచ్చింది. ఓకే, ఎండింగ్ పాయింట్కి వచ్చింది. ఇక్కడ ప్లస్ సెకండ్ కదా రైట్ సైడ్ అయితే క్లిక్ చేసి ఈ విధంగా జరుపుకోండి. ఓకే, ఈ విధంగా జరుపుకోండి. తర్వాత టిక్ మార్క్ అవ్వండి. ఓకే, ఈ యొక్క ఇమేజ్ కూడా ఈ విధంగా అయితే మూవ్ అవుతుంది. చూడడానికి అయితే బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా. ఇప్పుడైతే ఈ విధంగా జరపండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ నేను చూపిస్తాను కదా లాస్ట్ ఒక ఇమేజ్ ఉంది కదా, దాన్ని కూడా రీప్లేస్మెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇమేజ్ అయితే చివరికి అయితే ఎందుకు జరుపుకున్నాం ఫ్రెండ్స్, మనం అయితే అంత మాటలు ఈ యానిమేషన్ అదేవిధంగా అవుట్ యానిమేషన్ పెట్టలేం కాబట్టి అలా కట్ చేసుకుని ఉంటే ఆటోమేటిక్గా మనకు ఇమేజ్కి అయితే అప్లై అయిపోతుందని అయితే చివరికి అయితే పెట్టేసి మీకు అయితే కట్ చేసుకోమని చెప్పాను. ఓకేనా, మనం అయితే ఈ యొక్క ప్లేస్లో అయితే ఇమేజెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ పైన ఎయిర్ మార్క్ సింబల్ పెట్టి చూపిస్తున్నాను కదా రైట్ సైడ్, దాన్ని అయితే క్లిక్ చేసిన కదా ఇందులో అయితే ఇంకో ఇమేజ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఓకే, అయితే ఎగ్జాంపుల్గా మళ్ళీ నేను తీసుకున్న ఇమేజ్ యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు అయితే మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యొక్క ఇమేజ్ అయితే ఈ విధంగా జూమ్ చేసుకుని లైట్గా ఇక్కడైతే కింద అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఓకేనా, ఓకే, ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ యొక్క ఇమేజ్ కూడా కీ యానిమేషన్ అయితే చేయాలి ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ కీ ఆప్షన్ అయితే క్లిక్ చేసి ఈ విధంగా ఎండింగ్ వచ్చండి. ఈ విధంగా ఎండింగ్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ ప్లస్ సెకండ్ అయితే క్లిక్ చేసి ఈ విధంగా జరపండి. ఈ విధంగా అయితే రైట్ సైడ్కి అయితే జరపండి. ఓకే, తర్వాత అయితే టిక్ మార్క్ అవ్వండి. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే ఈ యొక్క ఇమేజ్ కూడా ఈ విధంగా పైన రావడం జరుగుతుంది. అదేవిధంగా పైకి అయితే ఎండింగ్ అయిపోవడం జరుగుతుంది. చూడడానికి అయితే బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా. మరి స్టార్టింగ్ మనకు వచ్చింది. స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీకు నేను అర్థం అవ్వాలని చెప్పి స్లోగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో అయితే ఎంత ఉండదు ఫ్రెండ్స్, నా కోసం ఒక 5 minutes అయితే నా కోసం అయితే ఈ వీడియో అయితే కంప్లీట్గా అయితే చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇటువంటి మంచి వీడియోస్ అయితే ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో మీకు అయితే అర్థమవుతుంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ మనకు వచ్చింది. స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత లేపర్ ఇచ్చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక పిఎన్జీ ఇమేజ్ డౌన్లోడ్ ఉంటారు కదా, ఆ యొక్క ఇమేజ్ అయితే ఇక్కడికైతే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క పిఎన్జీ ఇమేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా జూమ్ చేయండి. ఓకే, ఈ విధంగా జూమ్ చేసి కరెక్ట్గా అయితే ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఓకే, ఈ విధంగా ఈ విధంగా పెట్టుకోండి. తర్వాత ఈ యొక్క ఇమేజ్ అయితే చివరికి స్వైప్ చేయండి. మన వీడియో ఎంత ఉందో అంత అయితే ఈ విధంగా స్వైప్ చేయండి. ఓకేనా, ఈ విధంగా స్వైప్ చేసిన తర్వాత టిక్ మార్క్ అవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన స్టార్టింగ్ రాండి. స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత ఫ్రంట్కి వచ్చిన సార్ చూసుకున్నట్టయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది కదా. ఈ విధంగా అయితే మీరు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుని క్రియేట్ చేసుకుని ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత స్టార్టింగ్ మనకు రాండి. స్టార్టింగ్ మనకు వచ్చిన తర్వాత మళ్ళీ లేపర్ చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక పిఎన్జీ ఇమేజ్ నోట్స్ ఉంటారు కదా, ఆ యొక్క ఇమేజ్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటాం. ఓకేనా, ఆ యొక్క పిఎన్జీ ఇమేజ్ కూడా ఈ విధంగా ఉంటుంది. దీని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా రైట్కి అయితే ఈ విధంగా రొటేట్ చేయండి. ఓకే, ఈ విధంగా రొటేట్ చేసి చూడండి బ్యాక్ సైడ్లోని బ్యాక్గ్రౌండ్లో ఆ యొక్క స్తంభాలు ఉన్నాయి కదా మూవ్ అవుతుంటేనే ఆ యొక్క స్తంభాలు పర్ఫెక్ట్గా అయితే జూమ్ చేయండి. ఓకేనా, ఆ యొక్క సైజ్ ఎంత ఉన్నాయో అంత అయితే ఈ విధంగా అయితే జూమ్ చేయండి. ఓకేనా, ఈ విధంగా అయితే జూమ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్లో చూడండి ఆ యొక్క స్తంభాలకి అయితే కరెక్ట్గా సరిపడగా అయితే జూమ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా లైట్గా ఈ విధంగా అయితే ఓకే కొంచెం అయితే ఈ విధంగా రొటేట్ చేయండి. ఓకేనా, కొంచెం లైట్గా. ఓకే, తర్వాత అయితే ఈ విధంగా జూమ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ అయితే కరెక్ట్గా సరిపడే కదా ఫ్రెండ్స్, ఆ విధంగా అయితే జూమ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా. ఓకేనా, ఈ విధంగా అయితే కింద అయితే ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఎక్స్ట్రా పార్ట్ జూమ్ చేసేదంటే పైన అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం పై నుంచి కిందకి రావడం జరుగుతుంది. మళ్ళీ 15 seconds అయిన తర్వాత కింద నుంచి పైకి వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరికి స్వైప్ చేయండి. ఓకేనా, ఈ విధంగా చివరికి స్వైప్ చేయండి. తర్వాత అయితే టిక్ మార్క్ అవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సెంటర్కి వచ్చాను. ఓకేనా, 15 secondsకి అయితే ఈ విధంగా వచ్చాను. ఈ విధంగా 15 secondsకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే పిఎన్జీ ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పైన కత్తి సింబల్ ఉంది కదా రైట్ సైడ్, అయితే క్లిక్ చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఆఫ్ అయితే కట్ అయిపోతుంది. ఓకేనా, ఈ విధంగా ఆఫ్ కట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఆ యొక్క ఇమేజ్ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎండింగ్ పాయింట్లు ఈ విధంగా పెట్టుకోండి. కట్ చేసిన ఆఫ్ ఉంటుంది కదా ఎక్కువ ఆఫ్ ఎండింగ్ పాయింట్లో పెట్టుకోండి. ఓకేనా, తర్వాత లెఫ్ట్ సైడ్ కీ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసి రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఈ విధంగా అయితే కిందకైతే పెట్టుకోండి. ఓకేనా, ఈ విధంగా అయితే కిందకైతే ఈ విధంగా అయితే మూవ్ చేయండి. ఓకేనా, ఈ విధంగా మూవ్ చేసిన తర్వాత
ఓకే. ఈ విధంగా మూవ్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఉంది. ఇప్పుడు చూస్తున్నట్టయితే పైనుంచి కిందకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడడానికి అయితే చాలా చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంది కదా! తర్వాత మళ్ళీ సెకండ్ పార్ట్ కట్ చేసినాం కదా! ఆ యొక్క ఇమేజ్ అయితే క్లిక్ చేసి ఈ విధంగా అయితే కిందకైతే పెట్టేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్‌దైతే పైనుంచి కిందకి రావడం జరుగుతుంది. సెకండ్ వేలో అయితే కింద నుంచి పైకి వెళ్ళడం జరుగుతుంది. చూడడానికి అయితే బ్యూటిఫుల్‌గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టిన తర్వాత లెఫ్ట్ సైడ్ కీ ఆప్షన్ అయితే క్లిక్ చేసి ఎండింగ్ పాయింట్‌కి వచ్చేయండి. ఓకేనా? ఈ విధంగా ఎండింగ్ పాయింట్‌కి వచ్చేయండి. ఈ విధంగా ఎండింగ్ పాయింట్‌కి వచ్చిన తర్వాత రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఈ విధంగా అయితే పైకైతే మూవ్ చేయండి. ఓకేనా? ఈ విధంగా అయితే పైకైతే ఈ విధంగా మూవ్ చేయండి. తర్వాత అయితే టిక్ మార్క్ ఉంది. టిక్ మార్క్ ఇస్తున్న తర్వాత ఫ్రెండ్కి వచ్చాను. స్టార్టింగ్ మనకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ నేను ఇందులో వాడే ప్రతిదీ మెటీరియల్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? అన్ని హెచ్‌డి క్వాలిటీ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? మీకు నచ్చిన ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు అర్థం కాకపోతే నేను యారో మార్క్ సింబల్ పెట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అక్కడైతే క్లిక్ చేసి మీరైతే అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఓకేనా? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ జాయిన్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. అందులో జాయిన్ అవ్వండి. నాకైతే పర్సనల్‌గా మెసేజ్ చేయండి. అయితే రిప్లై ఇస్తా. ఓకేనా? తర్వాత స్టార్టింగ్ మనకి వచ్చాను. స్టార్టింగ్ మనకి వస్తుంది కదా! మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ తీసుకున్న ఒక పీఎన్‌జీ గ్రాస్ ఇమేజ్ ఉంది కదా! దాన్ని అయితే క్లిక్ చేయండి. నేను యారో మార్క్ సింబల్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. అక్కడైతే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత దీనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ డూప్లికేట్ చేసుకోవాలి. ఓకేనా? పైన 3 డాట్స్ ఉన్నాయి కదా! లెఫ్ట్ సైడ్ దాన్ని అయితే క్లిక్ చేసి డూప్లికేట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ విధంగా డూప్లికేట్ చేసిన వెంటనే ఆ యొక్క డూప్లికేట్ చేసిన ఇమేజ్ అయితే పైకైతే యాడ్ అయిపోతుంది. ఓకేనా? దాన్నైతే కొంచెం కిందకైతే ఈ విధంగా డౌన్ చేయండి. కొంచెం లైట్‌గా. ఓకేనా? ఈ విధంగా అయితే కొంచెం ఓకేనా? లైట్‌గా అయితే ఈ విధంగా డౌన్ చేయండి. తర్వాత టిక్ మార్క్ ఉంది. ఇప్పుడు చూసినట్లయితే ఆ యొక్క మనం యాడ్ చేసిన స్తంభాల టైప్‌లో వైట్ కలర్ ఉన్నాయి కదా! అవి అయితే మధ్యలో అయితే మూవ్ అయినట్టు జరుగుతుంది ఫ్రెండ్స్. చూడడానికి అయితే బ్యూటిఫుల్‌గా అయితే ఉంది కదా! తర్వాత స్టార్టింగ్ రాను. స్టార్టింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏ పని చేసి మీడియా పని చేసి మీరు కింద డిస్క్రిప్షన్ నుంచి ఒక పీఎన్జీ బార్డర్ అయితే డౌన్లోడ్ ఉంటారు కదా! ఆ యొక్క బార్డర్ అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోండి. ఈ యొక్క పీఎన్జీ బార్డర్‌ని కూడా అయితే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క బార్డర్‌ని అయితే ఫుల్ స్క్రీన్ అప్లై చేయండి ఈ విధంగా. ఓకేనా? ఈ విధంగా ఫుల్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత ఈ యొక్క బార్డర్‌ని అయితే చివరికైతే స్వైప్ చేయండి. మన వీడియో ఎంత ఉందో అంత లెంత్ అయితే ఈ విధంగా స్వైప్ చేయండి. ఓకేనా? ఈ విధంగా చివరికైతే స్వైప్ చేసిన తర్వాత వన్స్ టిక్ మార్క్ చేసి ఫ్రంట్ కాండి. వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మీ యొక్క లోగో అంటే మీకు మీ యొక్క నేమ్ మీరే క్రియేట్ చేసిన ఒక నేమ్ యాడ్ చేసుకోవాలన్నా, లోగో యాడ్ చేసుకోవాలన్నా మీరైతే యాడ్ చేసుకోండి. ఓకేనా? యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే ప్లేసెస్‌ని వెరిఫై చేసుకొని డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒకసారి ప్లేసెస్ చూపిస్తా చూడండి. ఎందుకంటే మీకు కూడా అర్థం అవ్వాలి కాబట్టి నేనైతే ఒకసారి ప్లేసెస్ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఓకే. చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్‌గా ఉందో చూడడానికి అయితే మాస్టర్ పోస్టర్ వీడియో ఎడిటింగ్‌లా ఉంది కదా ఫ్రెండ్స్. చూడడానికి అయితే చాలా చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో వాడే ప్రతి మెటీరియల్ అయితే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ప్రతి మెటీరియల్ అయితే మీకైతే హెచ్‌డి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఓకేనా? మీరైతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఒకసారి ప్లేసెస్‌ని వెరిఫై చేసి చూస్తున్నారు కదా! ప్లేస్ సేవ్ చేసుకోవాలి. మీరైతే ఈ యొక్క వీడియోని ఏ విధంగా సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ పైన షేర్ బటన్ అనేది అయితే క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు నచ్చిన క్వాలిటీ ఓకేనా? నేనైతే హెచ్‌డి వచ్చి 180 పెట్టుకొని అలాగే ఫ్రేమ్ రేట్ వచ్చి ఒక 30లో పెట్టుకొని కింద సేవ్ అని ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మన గ్యాలరీలోకి అయితే ఈ వీడియో అయితే సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే వెంటనే రిప్లై ఇస్తా. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే అటువంటి వీడియోస్ తెలియజేయడానికి అయితే ట్రై చేస్తా. ఈ వీడియో అయితే అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై